జగత్తును మేల్కొల్పే అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అరసవల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించటం జరిగిందన్నారు. దానికి తగ్గట్టే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే అని, ఈ కారణంగానే భానుణ్ణి కనిపించే దేవుడు అని అంటారన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉందని, ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారన్నారు. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుందన్నారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారని, అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడని, మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసుల్లో ప్రయాణిస్తారని, ఈ 12 రాసులను పూర్తి చేయటానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుందన్నారు. ఓ నమో భగవతే సూర్యాయ. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ సూర్యనారాయణ స్వామి వారికి ప్రీతి అయిన రోజు సూర్య జయంతి రథసప్తమి. ఆ రథసప్తమి ఉత్సవం ఈ సంవత్సరం మాఘశుద్ధ సప్తమి మంగళవారం అంటే ఫిబ్రవరి 4వ తారీఖున పడింది. రాష్ట్ర ప్రభుత్వం వారు 2, 3, 4 తేదీలు అది రాష్ట్ర పండుగగా చేస్తున్నారు కాబట్టి 2వ తారీఖు నాడు హోమం జరుగుతుంది. అట్లాగే 3వ తారీఖు నాడు సూర్య నమస్కారాలు జరుగుతాయి. 4వ తారీఖు నాడు వేకుజాము నుంచి స్వామివారికి పంచామృతాల అభిషేకాలు, అట్లాగే నమక చమక శ్రీ సూక్త, అట్లాగే మహాన్యాసపూర్వకంగా అభిషేకాల కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే స్వామివారికి 1 గంట నుంచి ఉదయం 7 గంటల వరకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. 7 గంటల నుంచి కూడా నిజరూప సందర్శన ఉంటుంది. నిజరూప సందర్శన అయిపోయిన తర్వాత 3:30 నుంచి మధ్యాహ్నం స్వామివారికి అలంకార సేవ ఉంటుంది. అలంకార సేవ రాత్రి 11 గంటల వరకు ఉంటే తర్వాత ఏకాంత సేవ పవళింపుతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. రథస్థం భాస్కరం ధనుష్య పునర్జన్మ నలభ్యతే అని రథసప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారో, అర్చించుకుంటారో, అభిషేకించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని మనకి పురాణాలు చెప్తున్నాయి. అట్లాంటి సూర్యభగవానుడు మన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి గ్రామంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా పిచ్చేసి స్వామివారి సేవ చేసుకుని తరించాలని కోరుతున్నాం.